హిందూ ధర్మాన్ని నాశనం చేస్తున్నటువంటి నేటి సినిమాలు. సోదరులారా, కొన్ని సినిమాల వల్ల హిందూ ధర్మానికి, హిందూ సమాజానికి ప్రమాదం ఉండే అవకాశము ఉంది. ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే, ఒక సినిమాని సినిమా తీసేవాళ్ళు డబ్బులు సంపాదించుకునేటటువంటి ఉద్దేశంతో, అందులో అబద్ధాలతో చరిత్రలను వక్రీకరించి వాళ్ళు డబ్బులు సంపాదించుకునేటానికి తీసేటటువంటి సినిమాలకు నేటి సమాజంలో కొంతమంది హిందూ ధర్మాన్ని రక్షిస్తాము అనేటటువంటి వాళ్ళు, కొంతమంది పండితులు వాళ్ళు ఆ సినిమాలు చూడండి అని ప్రమోట్లు చేయడము, ఆ సినిమా ప్రమోషన్స్కి వెళ్ళడము, ఈ సినిమాలు చూడండి లేకపోతే చావండి అనేటటువంటి సంఘటనలను మనము చూస్తున్నాము. సోదరులారా, మనము చదువుకున్నప్పుడు అప్పుడు చదువు చెప్పినటువంటి టీచర్లు, గురువులు సినిమాలు చూడొద్దు, సినిమాల వల్ల పిల్లల భవిష్యత్తు పాడవుతుంది అని వాళ్ళు చెప్పేవాళ్ళు. ఎందుకంటే సినిమా అనేది ఒక నాటకము, సినిమా అనేది ఒక అశ్లీలంతో ఉంటుంది, సినిమా అనేది ఒక స్టోరీ, సినిమా అనేది కొన్ని కల్పితాలతో కూడుకున్నటువంటి ఒక స్టోరీ. ఇటువంటి సినిమాల వల్ల ధర్మానికి మేలు జరుగుతుంది అని అనుకోవడము ఒక పెద్ద అపోహ. మనం చూసాము, ఇటువంటి అశ్లీలకరమైన కొన్ని ఇటువంటి సినిమాలు చూసి పిల్లలు తమ భవిష్యత్తులను పాడు చేసుకుంటున్నారు. ఈ సినిమాల వల్ల కుటుంబానికి మేలు జరగదు, సినిమా చూసే వాళ్లకు మేలు జరగదు, ఇంకా ధర్మానికి అసలే మేలు జరగదు. ఈ మేలుకు బదులుగా కీడు జరుగుతుంది. ఈ సినిమాలు తీసేవారు హిందూ ప్రజల యొక్క మనోభావాలను అడ్డం తీసుకొని, ఈ సినిమా తీసేవాళ్ళు హిందూ ప్రజల యొక్క సెంటిమెంట్ను ఉపయోగించుకొని ఒక వర్గం వారిని బూచోడుగా చూపిస్తూ, ఒక వర్గం వారిని విలన్గా చూపిస్తూ, సెంటిమెంట్ను నెగిటివ్ను చూపిస్తూ వాళ్ళు సినిమాలను నడుపుతూ వాళ్ళు కోట్లు దండుకుంటున్నారు. అయితే సినిమా అనేది హిందూ ప్రజల యొక్క సెంటిమెంట్ ఉపయోగించుకొని ఒక వర్గం వారిని నెగిటివ్గా చూపిస్తూ ఆ సినిమాలు తీసుకొని కోట్లు దండుకుంటున్నటువంటి ఆ సినిమాలను కొంతమంది పండితులు ధర్మరక్షణ చేస్తామనే వాళ్ళు ప్రమోషన్లు చేయడము చాలా దురదృష్టకరమైన చర్య. దీనికి తోడు కొంతమంది యూట్యూబర్లు ఆ సినిమాలను ఇంకా వాటికి మసాలా చేసి వాటికి కొన్ని అబద్ధాలను కల్పించుకొని దాన్ని ఇంకా ప్రమోట్లు చేసుకుంటున్నారు. ధర్మం కోసం పనిచేయడం అంటే సినిమాలకు ప్రమోషన్లు చేయడము, దీన్ని ధర్మం కోసం పనిచేయడం అనరు. ధర్మం కోసం పనిచేయడం అంటే ధర్మ గ్రంథాలలో ఉన్నటువంటి విషయాలను, ధర్మ గ్రంథాలను ప్రజల్లో తీసుకువెళ్ళడము, ధర్మ గ్రంథాలలో ఉన్నటువంటి విషయాలను ప్రజల్లో తీసుకెళ్లడము చేయాలి. అలా కాదని ఇతర ధర్మాలను, ఇతర గ్రంథాలను దూషిస్తూనో, ఇతర గ్రంథాలను అవమానపరిస్తేనో ధర్మరక్షణ జరగదు. చూస్తున్నాము, గతంలో కొన్ని సినిమాలు వచ్చాయి. అవి కాశ్మీర్ ఫైల్ అని, కేరళ ఫైల్ అని, రజాకార్ అని, చావా అని ఇటువంటి సినిమాలు వచ్చాయి. ఈ సినిమాలన్నీ చరిత్రను వక్రీకరించి అబద్ధాలను సృష్టించి ఒక వర్గం వారిని నెగిటివ్గా చూపిస్తూ ఇంకో వర్గం వారిని రెచ్చగొడుతూ వాళ్ళు సినిమాలు తీసుకొని కోట్లు దండుకుంటున్నారు. ఇందులో ముఖ్యంగా చూసినట్లయితే ఇస్లాంలో రాకపోతే వారిని చంపేయడము, ఇస్లాంలో రావాలని బలవంతంగా చేయడము అనేటువంటి సీన్లు మనకు కనబడతాయి. కానీ ఇస్లాం ప్రకారము ఇస్లాము దానిని అంగీకరించదు. ఇస్లాంలో ఖురాన్లో సూరే బఖ్రా 2వ అధ్యాయం 256 వాక్యం చూస్తే, లా ఇక్రాహ ఫిద్దీన్, ధర్మం విషయంలో బలవంతం లేదు అంటే ధర్మం విషయంలో బలవంతం లేదని స్పష్టంగా ఖురాను చెబుతుంది. అదేవిధంగా సూరే మైదా 5వ అధ్యాయం 32వ వాక్యం చూస్తే, ఒక మనిషిని చంపితే సమస్త మానవాళిని చంపినట్లు, ఒక మనిషిని కాపాడితే సమస్త మానవాళిని కాపాడినట్లు అని ఖురాను స్పష్టంగా చెబుతుంది. అయితే ఖురాను, ఇస్లాము ఎవరిని చంపకూడదని, ఎవరిని నిందించకూడదని, ఎవరి మనోభావాలను దెబ్బకూడదని మనకు ఖురాన్ చెబుతుంది. దానికి పైగా ఇతరులను గౌరవించాలని, ఇతర గ్రంథాలు చదివే వారిని గౌరవించాలని ఖురాను చెబుతుంది. ఖురాన్లో 6వ అధ్యాయం 108వ వాక్యం చూస్తే, అల్లాహ్ను కాదని ఇతరులను ఆరాధించే వారిని దూషించకండి అని ఖురాను స్పష్టంగా చెబుతుంది. ఇక్కడ విషయం చూసినట్లయితే అప్పట్లో రాజులు ఎవరు కూడా ధర్మం కోసం పనిచేసినట్లు మనకు ఎక్కడ చరిత్ర చెప్పదు. రాజులు రాజ్యం కోసము, రాజ్య సంరక్షణ కోసము పనిచేస్తారు, కానీ ధర్మం కోసం, ధర్మరక్షణ కోసం చేసినట్లు మనకు చరిత్రలో లేదు. ఇక్కడ ఇంకో ఇంట్రెస్ట్ అయిన విషయం ఏమిటంటే, రాజు హిందువు అయితే
మంత్రులు సైన్యము ఎక్కువగా ముస్లింలు ఉండేవారు. రాజు ముస్లిం అయితే మంత్రులు సైన్యము ఎక్కువగా హిందువులు ఉండేవారు. ఒకవేళ మత మార్పిడి చేయాలనుకుంటే ముస్లిం రాజు ఆయన దగ్గర ఉన్నటువంటి సైన్యానికి మంత్రులకు మత మార్పిడి చేయాలి కదా. అలా చేయకుండా సామాన్య ప్రజలపై ఎందుకు చేస్తారు ఒక్కసారి ఆలోచించాలి. ఇటువంటి విషయాలు జ్ఞానవంతులకే అర్థమవుతాయి. కానీ వాట్సాప్ యూనివర్సిటీపై ఆధారపడి వాట్సాప్ యూనివర్సిటీ ద్వారా వచ్చే మెసేజ్లు చూసేవారికి అర్థం కావడం కొంత కష్టమే. ఉదాహరణకు చూస్తే శివాజీ మహారాజు ఆ రాజు వద్ద ఎంతోమంది మంత్రులు ఎంతోమంది సైన్యము ముస్లింగా ఉండేవారు. అదేవిధంగా ఔరంగజేబు రాజు వద్ద ఎంతోమంది హిందువులు మంత్రులుగా ఎంతోమంది హిందువులు సైన్యంలో ఉండేవారు. రాజుల వద్ద మతం అనే కాన్సెప్టు ఉండదు. రాజులు కేవలం రాజ్యం కోసమే పనిచేశారని మనకు చరిత్ర చెబుతుంది. ఇక్కడ మరొక ఇంట్రెస్ట్ అయిన విషయం ఏమిటంటే శివాజీ మహారాజ్ వారు తక్కువ కులం వారని అగ్రకురాన వారు ఆయనకు సపోర్ట్ చేసేవారు కాదు. పైగా ఆయనను రాజ్యాధికారం చేజెక్కుకోకుండా చాలా ప్రయత్నాలు చేసేవారు. పట్టాభిషేకం సమయంలో అక్కడి బ్రాహ్మణులు ఎవరూ రాకపోతే వేరే ఇతర ప్రాంతాల నుంచి బ్రాహ్మణులను తెప్పించినా కూడా వాళ్ళు కూడా రక్త తిలకం చేసేటప్పుడు తన కాలి బొటన వేలితో రక్త తిలకం చేశారని మనకు చరిత్ర చెబుతుంది. ఇటువంటి అవమానకరమైన విషయాలను పక్కన పెట్టి ఇటువంటి అవమానకరమైన విషయాలను కప్పిపుచ్చడానికి ఇది హిందూ ముస్లింల యుద్ధంలాగా చూపించి వాటిని సెంటిమెంట్ ఉపయోగించి ఓట్లు సంపాదించుకుంటుంటే కొంతమంది అమాయకపు ప్రజలు ఇదే ధర్మము ఇదే సత్యం అనుకుంటే చూసుకుంటున్నారు. ఇది చాలా దురదృష్టకరమైన విషయం. అదేవిధంగా రజాకార్ సినిమాలు కానీ చావా సినిమాలు కానీ బలవంతంగా మతం మార్చినట్టు చూపించడము ఇది చాలా అవహేళనకరమైన పని. ఈ మత మార్పిడులు ఎందుకు జరుగుతున్నాయని చూస్తే ఇటువంటి అబద్ధాలతో చరిత్రను వక్రీకరించినటువంటి సినిమాలను తీసిన వారిని పండితులు కొంతమంది హిందూ ధర్మం కోసం పనిచేస్తున్నాము అనుకుంటున్న వారు ప్రమోట్లు చేయడమే. ఎందుకంటే అమాయక ప్రజలు ఇదే ధర్మం అనుకుంటున్నారు. అసలు ధర్మము ధర్మగ్రంథాలను చదవడము వాటిపై జీవితం గడపడం. ఇంకా విచిత్రమైన పరిస్థితి ఏంటంటే చిన్న చిన్న పిల్లలకు స్కూలుకు వెళ్ళే పిల్లలకు కూడా థియేటర్లకు తీసుకెళ్ళి సినిమాలను చూపించడము ఇది చాలా అవహేళనకరమైన చర్య. మత మార్పిడికి ఎందుకు జరుగుతున్నాయో వాటిని తెలుసుకొని వాటిని అరికట్టడానికి పని చేయాలి. కానీ వీళ్ళు ఒక వర్గం వారిపై లేదా ముస్లింలపై విషం చిమ్ముతూ వీళ్ళు పబ్బం గడుపుకుంటున్నారు. మత మార్పిడికి కారణం అంటరానితనం కాదా? మత మార్పిడికి కారణము గ్రంథాలపై అవగాహన లేకపోవడం కాదా? మత మార్పిడికి కారణము ధర్మగ్రంథాలను దాచిపెట్టడం కాదా? మత మార్పిడికి కారణము ధర్మగ్రంథాలను ఎవరిని చదివించకపోవడము ఎవరిని చదవనివ్వకపోవడం కాదా? మత మార్పిడికి కారణము హిందూ సోదరులే హిందూ దేవీ దేవతలను అవమానించుకోవడం కాదా? ఇటువంటి విషయాలను పక్కన పెట్టి వీటిపై ఏ పని చేయకుండా హిందూ ముస్లింల గొడవలు సృష్టించడానికి కొన్ని సినిమాలు తీస్తూ ప్రజలలో వైషమ్యాలను పెంచుతూ నేటి కొంతమంది పబ్బం గడుపుకుంటున్నారు. కాబట్టి సోదరులారా ఈ విషయాలను అందరూ గ్రహించి సత్యమేమిటో అసత్యమేమిటో గ్రహించి జీవితము గడపాలి. మనము దైవం చెప్పిన ప్రకారము దైవం పంపిన గ్రంథాలను చదివి ఆ గ్రంథాలలో ఉన్న విషయాలను తెలుసుకొని మనం ఈ జీవితాన్ని గడపాలి. ఆ ధర్మ గ్రంథాలలో ఉన్న విషయాలు చూస్తే మనం తల్లిదండ్రులతో ఎలా ఉండాలి, భార్య పిల్లలతో ఎలా ఉండాలి, జీవితం ఎలా కొనసాగించాలి, మన వ్యాపార వ్యవహారాలు ఏ విధంగా ఉండాలి అనే విషయాలు మనకు గ్రంథాలలో తెలుస్తాయి. ఈ సినిమాలు చూస్తే మన మైండే పోతుంది, దాని తర్వాత మన డబ్బులు కూడా పోతాయి, దాంతోపాటు మనకు రోగాలు కూడా వస్తాయి. ఎందుకంటే అదే ధర్మం అనుకుంటూ కొంతమంది అనుకుంటున్నారు. కాబట్టి సోదరులారా ఇటువంటి వాటిని పట్టించుకోకుండా మనం ధర్మగ్రంథాలను తెలుసుకొని ధర్మగ్రంథాల ప్రకారము జీవితాన్ని గడపాలని నేను అందరితో కోరుకుంటున్నాను.